హై వ్యూవర్స్, చిరంజీవి నేను మీకు పలు సందర్భాలలో చెప్తున్నా. చిరంజీవి పొలిటికల్గా ఆయన చేసిన కామెంట్లు కానీ, పొలిటికల్గా ఆయన వ్యవహరించే విధానం కానీ నాకు నచ్చదు. కానీ ఈయన యొక్క దాతృత్వం విషయంలో కానీ, సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా అన్నట్టుగా మేము చిన్నప్పుడు చూసామని, ఆయన ఎదిగామని ఇలా ఎన్నోసార్లు చెప్పాం కదా. ఈరోజు అసలైన గుర్తింపు అన్నట్టు ఏ రకంగా ప్రపంచంలోనే మరో నటుడు లేడు రాడు. డ్యాన్స్ అండి, చిరంజీవికి ఎందుకు మేమంత అభిమానులు చిన్నప్పుడు? డ్యాన్స్ అసలు ఏం డ్యాన్స్ అండి బాబు! అసలు చిరంజీవిని మెచ్చుకోకుండా ఉండలేరు ఎవరు కూడా. ఆ రేంజ్ ఎంత కష్టపడి పైకి వచ్చాడు. చిన్నప్పుడు తెలుగు పాటలు వచ్చేవి అన్నప్పుడు ఆకాశవాణి, వివిధ భారతి, రేడియో సిలోన్ అని ఉండేది. మా చిన్నప్పుడు రేడియో ఉండేది. మా అమ్మకు మంచి ఫ్రెండ్ రేడియో. ఆ రేడియో సిలోన్ అని ఉండేది కదా స్టేషను. అంటే శ్రీలంక నుంచి వచ్చేవి తెలుగు పాటలు. చిన్నప్పుడు చాలా రేర్ అన్నట్టు ఏది ఈ గ్రామ్ ఫోన్లు, టేప్ రికార్డులు, చాలా రేడియోలు కూడా అంతంత మాత్రం ఇళ్లలో ఉండటం. ఆ రేడియోలో పాటలు వస్తుంటే సంతోషం. ఈ పాటలకి డ్యాన్స్ వేసేవాళ్ళు. అలా చిరంజీవి అట తెలుగు పాటలు వస్తున్నాయిరా పలానా టైంకి అన్నప్పుడు ఆడుంటే ఇక వాళ్ళు వీళ్ళు ఎంకరేజ్ శంకరబాబు అంటుంటే ఆ పాటలకు డ్యాన్స్లు వేసేవాడంట. అలా డ్యాన్సులు నేర్చుకున్నటువంటి ఈ చిరంజీవి మీ ముందు గొప్ప నటుడిగా ఉన్నాడు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఏదైతే ఫస్ట్ వచ్చో, నాకు ఏదంటే ప్రాణమో డ్యాన్స్, దానిలో నేను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కటం, పేరు రావటం చాలా చాలా సంతోషం అని చెప్పేసి అన్నారు ఇందాక. అమెరికన్ చేతుల మీదుగా ఆ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి వాళ్ళంతా కలగలిపి అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 150కి పైగా సినిమాలలో నటించినటువంటి చిరంజీవి 150కి పైగా సినిమాలలో రకరకాలుగా తన యొక్క డ్యాన్స్తో ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయని రకాలుగా డ్యాన్స్ చేశాడు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి, ఆర్ మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మెగాస్టార్లు ఊరకు అవరు, గొప్పలు ఊరకు గారు. ఎఫర్ట్స్ వాళ్ళు సాధించేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ మామూలుగా రావండి. ఎన్నో ఏళ్ళ కష్టం. అకస్మాత్తు కొంతమందికి పేరు వస్తేనే, అకస్మాత్తు కొంతమంది సెలబ్రిటీ అయితే హడావుడి చేస్తూ ఉంటారు. చిరంజీవి చూసి నేర్చుకోండి. పద్మవిభూషణ్ అయినా సరే ఎంత ఒదిగుంటాడండి ఆ మనిషి. అసలు ఎంతమంది రకాలుగా ఆయన అన్నా సరే జస్ట్ ఇలా వదిలేసుకుంటాడు, దులిపేసుకుంటాడు అంతే. తన పని తను చేసుకుంటూ పోతాడు. అది మెగాస్టార్ చిరంజీవి అంటే. అతను అంటూ వ్యక్తి గురించి ఆ వైసీపీలో ఉన్నటువంటి రోజా, పూజ, ఇంకా కొంతమంది బాజాలు ఏమేమి వాగారో మనం చూశారు కదా. సరేలే, శుభారు చెప్పుతా దరిద్రం మనకెందుకులే. కానీ అంటే ఇంకా వైసీపీకి సంబంధించి ఎవరో ఉన్నారు, అభిమానులు ఇంకా ఉన్నారు కొంతమంది. ఇప్పటికైనా మారండి. లేదు మేమంతా ఒకటారా బాబు, మేము మారేటట్టు కదరా బాబు, వీలైతే మీరు మాకు దూరం జరగండి, లేదా మీరు వచ్చి మళ్ళీ కలవని అంటారా, మీకు దూరం ఉంటారా బాబు. సో అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. మనస్ఫూర్తిగా చెప్తున్నా, భారతరత్న పురస్కారం మన తెలుగు సినీ కళాకారులకు సంబంధించి అన్నప్పుడు నో డౌట్ మొట్టమొదటి అర్హత ఉన్నటువంటి వాడు మన పెద్ద ఎన్టీఆర్ గారు అయితే, ఆ తర్వాత అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందుకునే వారిలో మన చిరంజీవి గారు ఖచ్చితంగా ఉంటారు. నో డౌట్ అందులో.